ఇండియన్ గవర్నమెంట్ డాక్టర్ కె రాధాకృష్ణన్ ఫార్మర్ చైర్మన్ ఇస్రో అధ్యక్షతన నీట్ సంస్కరణల కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో డాక్టర్ రణదీప్ గులేరియా, ఫార్మర్ డైరెక్టర్ ఎయిమ్స్ ఢిల్లీ, ప్రొఫెసర్ బిజే రావ్, ప్రొఫెసర్ రామమూర్తి, పంకజ్ బన్సాల్, ఆదిత్య మిట్టల్, గోవింద్ జైస్వాల్ మొదలైనటువంటి వ్యక్తులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని పూర్తి వివరాలు మీకు కావాలంటే ఈ కమిటీ యొక్క అన్ని వివరాలని తెలియచేస్తూ నేను ఒక వీడియోని చేశాను. ఆ వీడియో లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని మీరు చూడండి. ఈ కమిటీలో నీట్ రాయబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు ఈ జూలై 7వ తారీఖు లోపల స్వీకరించడం జరుగుతుంది. వీరే కాదు, చైతన్యవంతులైన ఏ భారతీయ పౌరుడైనా తన సలహాలను ఎక్స్ వేదికగా ఇవ్వవచ్చు. మీరు ఈ ఎక్స్ ద్వారా ఎలా సలహాలు, సూచనలు సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో చెబుతాను. దీన్ని చూసి మీరు మీ సలహాలను సబ్మిట్ చేయండి. రీనీట్ కావాలి వద్దు అనే విషయాలు కూడా మీరు పంపించండి. వాటిని పరిశీలించి పేపర్ పెన్ విధానం మంచిదా, ఆన్లైన్ విధానం మంచిదా అనేది ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఏ విధానం ఎలా అమలు చేయాలో కూడా తెలియజేస్తుంది. తమ రిపోర్ట్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఇప్పుడు మనం మన సూచనలు, సలహాలు ఎలా సబ్మిట్ చేయాలో తెలియజేస్తాను. మీరు ఎక్స్ యాప్ను ఓపెన్ చేయండి, లేదా గూగుల్లో ఎక్స్ సైట్ను సెర్చ్ చేయండి. అందులో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేయండి. వచ్చిన ఐకాన్పై క్లిక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. బ్లూ కలర్లో ఒక లింకు కనిపిస్తుంది. ఆ క్రింద ఉన్న లింకుపై మీరు క్లిక్ చేయండి. మీకు ఎక్స్ అకౌంట్ ఉంటే వెంటనే అయిపోతుంది. ఇందుకు ఈ బాధలు అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఆ లింక్పై క్లిక్ చేయగానే మీకు సైట్ ఓపెన్ అవుతుంది. ఆ సైట్లో పైన గ్రీన్ కలర్లో క్లిక్ హియర్ టు సబ్మిట్ అనేటటువంటి ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. లాగిన్ విత్ ఓటీపీపై క్లిక్ చేయండి. వచ్చిన డిస్ప్లేలో మీ వివరాలు నమోదు చేయండి. క్రియేట్ న్యూ అకౌంట్పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, దానిని ఎంటర్ చేయండి. క్రియేట్ న్యూ అకౌంట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్కి పాస్వర్డ్ వస్తుంది. మీ ఫోన్ నెంబరు, మొబైల్కి వచ్చిన పాస్వర్డు రెండింటినీ ఎంటర్ చేయండి. లాగిన్ విత్ పాస్వర్డ్పై క్లిక్ చేయండి. మరికొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. వాటిని నింపి క్రింద ఉన్న సజెషన్స్ అనే బాక్స్లో మీరు ఏ సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకున్నారో వాటిని టైప్ చేసి క్రింది బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ చేయండి. అయిపోయింది. థ్యాంక్ యూ అని మీకు మెసేజ్ వస్తుంది. ఇది చేసి మీ విలువైనటువంటి ఐడియాస్ను వారికి పంపించండి. మంచి జరగాలని ఆశిద్దాం. మనం ఏమీ చేయలేనప్పుడు చేయగలిగింది చేయాలి. మనం యూట్యూబ్, సోషల్ మీడియాల్లో ఎన్ని కామెంట్స్ పెట్టినా ఫలితం ఉండదు. ఇలా చేస్తే మన పిల్లలకు, భవిష్యత్ తరాల వారికి మేలు చేసిన వారం అవ్వచ్చు. ప్రయత్నించండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.